విశాఖలో ప్రసిద్ధి పర్యాటక కేంద్రమైన కైలాసగిరి నుంచి విఎంఆర్డీఏకు రావాల్సిన ఆదాయం పక్కదారి పడుతుందని జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ స్పందనలో అధికారులు ఫిర్యాదు చేశారు. దీనికి కారణమైన అధికారులు ప్రజా ప్రతినిధులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. కైలాసగిరిపై ఉన్న వ్యాపార సముదాయాలు రాజకీయ నాయకులు కనుసన్నల్లోనే నడుస్తున్నాయని, ఇది విఎంఆర్డీఏకి తీరని నష్టంగా మారిందని ఈ సందర్భంగా ఆయన మీడియాతో అన్నారు. పర్యాటకుల కోసం ఉపయోగించే బ్యాటరీ కార్ల వసూలులో కూడా అక్రమాలు జరుగుతున్నాయి ఆ ఫిర్యాదులో పేర్కొన్నట్టు తెలిపారు. విశాఖ మహానగరంలోనే టూరిజం హబ్గా రూపొందిస్తున్నటువంటి బాగా అభివృద్ధి చెందుతున్నటువంటి వేగవంతంగా అభివృద్ధి చెందుతున్నటువంటి ప్రాంతంలో కైలాసగిరి అన్నది విశాఖ వచ్చిన ప్రతి ఒక్క టూరిస్టు విశాఖ వాసులు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కైలాసగిరిని సందర్శించాలి అని చెప్పి అనుకున్నటువంటి సమయంలో కైలాసగిరి మీద ఏవైతే వ్యాపార దుకాణాలు ఉన్నాయో వ్యాపార దుకాణాలు రాజకీయ నాయకులు ఎమ్మెల్యేలు ఎంపీలు అలాగే ప్రభుత్వం అధికారులు ఉంటే ఆ ప్రభుత్వంలో అధికారులు ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ముఖ్యంగా గత విఎంఆర్డీఏ ఉడా చైర్మన్లు వాళ్ళ అన్యాయాలకి లక్షల రూపాయల్లో లంచాలు తీసుకొని విఎంఆర్డీఏ ఆదాయానికి గండి కొడుతూ కేవలం నామమాత్రపు అద్దె రుసుములతో అనేకమైనటువంటి వ్యాపార కేంద్రాలను అద్దెకిచ్చారు. టెండర్లో పిలిచినటువంటి వ్యాపార దుకాణాలు బకాయిలు చెల్లించకుండా బినామీలతో వేరే వ్యాపారాలు చేస్తూ ఉన్నారు. ఆ బకాయిలన్నీ కూడా వసూలు చేయాలి. ఇప్పుడు ఏదైతే వాళ్ళకి కేటాయించిన స్థలం కన్నా 3 4 ఇంతల స్థలం వినియోగించుకుంటూ నామమాత్రం ధర కడుతూ విఎంఆర్డీఏ ఆదాయానికి లక్షల్లో గండి కొడుతున్నటువంటి దుకాణాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన చర్యలు తీసుకోవాలని, రాజకీయ సిఫార్సులతో టెండర్ లేకుండా ఏర్పాటు చేసిన దుకాణాలన్నింటినీ రద్దు చేయాలని, లేని పక్షంలో ఉన్నటువంటి అద్దెలు ఏవైతే టెండర్ రూపంలో పిలుస్తున్నటువంటి అద్దెల్ని వాళ్ళకి ఖరారు చేసి అవన్నీ చెల్లించే విధంగా చర్యలు చేపట్టాలని, కైలాసగిరి మీద ఉన్నటువంటి ట్రైన్ దగ్గర టికెట్స్ ఇచ్చేటువంటి అవుట్సోర్సింగ్ విఎంఆర్డీఏ సిబ్బంది రోజుకి కొన్ని వేల రూపాయలు అడ్డగోలుగా వచ్చేటువంటి టూరిస్టుల దగ్గర ఇచ్చి దొడ్డిదారిలో దోచుకొని విఎంఆర్డీఏ ఆదాయానికి గండి కొడుతున్నారని చెప్పి, సీసీ కెమెరాలు కూడా పనిచేయట్లేదని చెప్పి ఒక నెపంతో దోచుకుంటున్న వైనాన్ని, అలాగే కైలాసగిరి కొండపైకి వచ్చేటువంటి విజిటర్స్కి బ్యాటరీ కార్స్ ఏవైతే ఉన్నాయో ఆ బ్యాటరీ కార్స్ ద్వారాగా విఎంఆర్డీఏ రూపొందించినటువంటి కైలాసగిరి అందాలని చూడటానికి కేవలం 10,000 రూపాయల అద్దెకి రాజకీయ నేత సిఫార్సుతో కాంట్రాక్టర్ కట్టబెట్టిన వైనం ఏదైతే ఉందో 20 రూపాయలకే వసూలు చేయాలని చెప్పి అంటే టూరిస్ట్ దగ్గర 50 రూపాయలు అక్రమంగా వసూలు చేస్తున్నటువంటి వైనాన్ని వాటిని రద్దు చేసి బ్యాటరీ కార్స్ని కూడా పూర్తి స్థాయిలో టెండర్ రూపంలో పిలవాలని చెప్పి, అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి వాష్రూమ్స్ కైలాసగిరి మీద పే అండ్ యూజ్ అని ఎటువంటి విఎంఆర్డీఏకి డబ్బులు కాంట్రాక్టర్ చెల్లించకుండా ప్రతి నెల 40,000 రూపాయల ఆదాయం వచ్చేటువంటి వాష్రూమ్స్ యొక్క టెండర్ను కూడా పిలవకుండా 3 ఏళ్ళగా ఒక గుత్తేదారుడు అడ్డగోలుగా అధికారులు అడ్డగా పెట్టుకొని దోచుకుంటున్న వైనాన్ని, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున లూటీ చేస్తున్నారు. విఎంఆర్డీఏ ఆదాయానికి గండి కొడుతున్నారు. ఖచ్చితంగా కైలాసగిరి అనేది ఆధ్యాత్మిక ప్రాంతం. అక్కడ నాన్ వెజ్ అన్నది అమ్మకూడదు. ఏదైతే మాంసాహారాలు ఉన్నాయో మాంసాహారాలను నిషేధించాలని చెప్పి పర్యాటక కేంద్రంగా రూపొందించాల్సినటువంటి అభివృద్ధి చెందాల్సినటువంటి విఎంఆర్డీఏ సంరక్షణలో ఉన్నటువంటి కైలాసగిరిని ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చే విధంగా వాటి ఖ్యాతిని పెంచేలాగా ఆదాయాన్ని పెంచేలాగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఇవాళ విఎంఆర్డీఏ కమిషనర్ గారికి ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జనసేన పార్టీ ఫిర్యాదు చేయడం జరిగింది.